హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇంకా వదిన వాళ్ళ ఊరికైతే వెళ్ళాం కదా. వెళ్ళిన తర్వాత ఇంకా మేము శ్రీరామనవమి పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే బయలుదేరి ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో ఈరోజు అదే అనమాట వీడియో. ఇంకా వచ్చేటప్పుడు దారిలో వీడియో తీద్దామనుకున్నాను కానీ ఇంకా స్టోరేజ్ అయితే అస్సలు లేదు, అందుకని తీయలేదు. ఇంకా అదిగాక అసలు బయలుదేరిన టైం అయితే అస్సలు బాగలేదన్నమాట. ఏ టైం అంటే బయలుదేరామో కానీ ఇంకా ఒకసారి అయితే ఒక 5 కిలోమీటర్స్ అట్లా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాము. మళ్ళీ ఆ తర్వాత కూడా ఒక 1.5 అవర్ వరకు మేము ఇక్కడ ట్రాఫిక్లోనే ఉండిపోయాము. సో అదంతా ఏంటి, అలాగే చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట వదిన వాళ్ళ ఊరిలో, పిల్లలు నేను. సో అవన్నీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి. వీడియో నాకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మేము ఊరు నుంచి అయితే వచ్చేసిన తర్వాత అయితే ఇంకా వచ్చేటప్పుడు ఒక 11కి అట్లా బయలుదేరాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అది తినేసేసి 11కి అట్లా బయలుదేరాం మార్నింగ్. ఇంకా బయలుదేరిన తర్వాత మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళామన్నమాట. ఇంకా సిస్టమ్ తీసుకెళ్ళాము, ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవడానికి అని తీసుకొచ్చారనమాట మా ఆయన. ఇంకా సిస్టమ్ మర్చిపోయారు. ఇంకా బ్యాగులన్నీ పెట్టుకున్నాం కానీ సిస్టమ్ అయితే పెట్టుకోలేదు, కంప్యూటర్ పెట్టుకోలేదు. ఇంకా అందుకని 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అది తీసుకొని వచ్చాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అట్లాగే మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడ ఏమైందంటే ఒక బ్రిడ్జి కింద లారీ అనేది ఇరుక్కుపోయింది అనమాట. లారీ ఇరుక్కుపోతుంటే దానిపైన ఏదో మిషన్ పెట్టుకొని తీసుకొస్తున్నారు. లారీది ఏదో మొక్కజొన్న కట్ చేసేది ఏదో మిషన్ అంట, అది పెట్టుకొని వస్తున్నారు. దాని టాప్లో ఒక చిన్న ఉందన్నమాట ఇనపది, అది ఇరుక్కుపోయింది బ్రిడ్జిలో టర్నింగ్ తిరిగేటప్పుడు. ఇంకా అక్కడే దాన్ని తీసేసరికి వాళ్ళకి గంటన్నర పట్టింది. మేము అక్కడే ఉండిపోయాం అనమాట, ఒక 1.5 గంటల దాకా. ఇంకా తర్వాత అది లారీ అట్టా వెళ్ళిపోగానే అక్కడ రైల్వే గేట్ వేసారనమాట. మళ్ళీ అక్కడ ఒక 1/2 అవర్ ఉన్నాము. సో ఇట్లా అయితే మేము బయలుదేరిన టైం అస్సలు బాగోలేదు. ఇంక ఇట్లాగైతే జరిగిపోయిందనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి మామూలుగా అయితే 2కి అట్లా ఇంటికి వచ్చేవాళ్ళం. మేము ఇంటికి వచ్చేసరికి 3 దాటిందనమాట. 3:30 అలా అయ్యింది. ఇంకొచ్చేసిన తర్వాత ఇంకా అత్తయ్య అయితే వంట చేసి పెట్టున్నారు. ఇంకా అందరం తినేసేసి ఇంకా పడుకున్నామంట కొంతసేపు. ఇంకా ఆ రోజు అయితే ఏం తీయలేదులేండి. ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా వదిన వాళ్ళ ఊర్లో అయితే చిన్న షాపింగ్ చేస్తున్నాం. పెద్ద పెద్ద చీరలేం కాదు కానీ డైలీ యూస్ కానీ ఒక 3 శారీలు అవి తీసుకున్నాను. అలాగే ఒక 2 నైటీస్ అవి తీసుకున్నాను అనమాట. సో అవి కలర్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పండి. అలాగే వాటి ప్రైస్ ఎంత ఉంటుందో కూడా మీరు గెస్ చేసి అయితే కామెంట్ చేయండి. ఇంకా బ్యాగ్ అయితే మనం ఊరికి వెళ్ళేటప్పుడు పెట్టుకొని పోతాం కానీ బట్టలు అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసి సర్దడం, ఏడ ప్లేస్లో వాటిని పెట్టడం కూడా పెద్ద పని అనమాట. ఇంకా మా ఇంట్లో 3 పిల్లలు సర్దేసరికి ఒక 2 బ్యాగులైనా పడతాయి. ఇంకా అందులో సర్దేటప్పుడు పిల్లలు ఏంటంటే ఇంకా వాళ్ళకి నచ్చినవి తెచ్చి ఇచ్చేస్తారన్నమాట పెట్టమని బ్యాగ్లో. మనం ఒక 2 డేస్ 3 డేస్ ఉంటామని చెప్పినా కూడా వినరు. ఇంకా వాళ్ళకి నచ్చింది తెచ్చి పెట్టు అంటారు. ఇంకా అప్పటికి అరుస్తారనమాట. అక్కడ ఉండేది ఒక 3-4 రోజులు ఇన్ని బట్టలు తీసుకెళ్ళి ఏం చేస్తామన్నా కూడా ఇంకేదో ఒకటి చెప్తారనమాట. కొన్నిసార్లు సర్లే అని నేను అరిస్తే ఇంక సైలెంట్గా ఉంటారు. ఇంకా మీ పిల్లలు కూడా ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇలాగే చేస్తారా లేదా అని కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే బ్యాగ్లోంచి బట్టలు అన్నీ తీసేస్తున్నాను. తీసేసి ఇంక వాటి ప్లేస్లో అయితే సర్దేసేయాలి. ఇంకో బ్యాగ్ కూడా ఉందనమాట, అది కూడా సర్దాలి. అండ్ మా 4గురికి కలిసి మా 5గురికి కలిసి ఒక 2 బ్యాగులు అనమాట. ఇంకా పిల్లలు ఇద్దరు బ్లూ బ్యాగ్లో పెట్టాను అనమాట. వైషు అయితే ముందే వెళ్ళింది కదా, తను ఇంకో బ్యాగ్ తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు. ఇంక మళ్ళీ మా 4గురికి అయితే ఒక 2 బ్యాగులు అయితే పట్టినాయి అనమాట. ఇంక ఇక్కడైతే బట్టలను తీసేసాను కదా, అవన్నీ సర్దాలి. సో ఫస్ట్ అయితే డైలీ యూస్కి అయితే శారీస్ తెచ్చుకున్నాను. సో అవైతే చూపిస్తానండి. ఇది వచ్చి ఫస్ట్ శారీ వచ్చేది అనమాట. మీకు ఈ 3 ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీటి ప్రైస్ ఎంత ఉంటుందో కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం కరెక్ట్గా గెస్ చేశారా లేదా అని. సో ఇదనమాట శారీ. అన్ని బ్లౌజులు అన్నిటికైతే కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చినాయి. ఇంకా ఫుల్గా అయితే చూడిపోయి ఇదేం పట్టు చీరలేం కాదు కదా, అంతా బార్డర్ అంతా చూపించడానికి మామూలుగా డైలీ క్రేప్ సిల్క్ ఉంటాయి కదా, అదనమాట. క్లాత్ వచ్చేసి 3 క్రేప్ సిల్కే తీసుకున్నాను. సో ఇంకా మామూలుగా జస్ట్ అలా పైన చూపిస్తున్నానులేండి. పట్టు చీరలు అయితే బార్డర్ ఎలా ఉంది అదంతా చూపించచ్చు కానీ ఇది నార్మల్ శారీసే కదా. సో జస్ట్ కలర్స్ అవి చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ చేయండి.
అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఇంక ఇప్పుడు ఇవన్నీ మీకు చూపించిన తర్వాత ఇంకా బట్టలన్నీ సర్దేసేయాలి. సరే ఫస్ట్ అయితే ఇంకా ఇల్లంతా నెక్స్ట్ డే మార్నింగ్ అని చెప్పాను కదా, ఇల్లంతా చిమ్మేసేసి తుడిచేసేసి అప్పుడు ఇంకా బ్యాగులు సర్దే పని పెట్టాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా సెకండ్ శారీ అనమాట, గ్రీన్ కలర్. ఇంకా ఇదనమాట వీడియో అయితే ఈరోజు. ఇంకా చీరలు అయితే ఇంకా వీటికి ఇంకా బ్లౌజులు అవి కుట్టియాలి. ఇంకా ఇక్కడైతే ఈ బట్టలన్నీ సర్దేసిన తర్వాత ఇంక కొంచెం ఒక 4-5 రోజులు లేం కదా, ఇంక ఇంట్లో కూడా అందుగాక పిల్లలు ఏంటంటే వెళ్ళేటప్పుడు మనం హడావుడిగా వెళ్ళిపోతాం కదా, యాడి అక్కడ పడేసేసి సర్దేటప్పుడు ఇంకా అందుకని యాడి అక్కడే ఉంటే అవి కూడా సర్దాలి. ఇంకా వచ్చిన రోజు అయితే అసలు ఏం సర్దలేదులేండి, అట్లాగే పెట్టేశాను. తర్వాత రోజు చూసుకోవచ్చులేని. ఈ ఎండలకి అసలు మామూలుగా ఉండట్లేదు. ఎండలు అయితే మధ్యాహ్నం త్వరగా పనులు చేసుకొని మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా సైలెంట్గా పడుకోవడం అయిపోతుంది. అంత ఎండలు ఉన్నాయి మా ఊళ్ళో అయితే. మీ ఊళ్ళో ఎండలు ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ చేయండి. ఇది వచ్చి థర్డ్ శారీ అనమాట, గ్రీన్ కలర్ అండ్ పింక్ బోర్డరు. సో చెప్పాను కదా అన్నిటికైతే కాంట్రాస్టే వచ్చినాయి. నాకు కాంట్రాస్ట్ అయితే నచ్చుతుంది అనమాట బ్లౌజెస్, లేకపోతే అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. చీర బాగున్నట్టయినా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితేనే చీరకు లుక్ కూడా వస్తుంది. సో ఇవన్నమాట 3 శారీలు నేను తీసుకున్నది. ఇప్పుడైతే ఇంక వీటిని ఎక్కడెక్కడ సర్దేసేయాలి. బట్టలు ఇంకో బ్యాగ్ కూడా ఉందని చెప్పాను కూడా, అది కూడా సర్దేసేయాలి. ఇంకా అలాగే ఒక 2 నైటీస్ అయితే తీసుకున్నా అని చెప్పాను కదా, ఇంక ఇవన్నమాట. ఇవి కూడా పింక్ అండ్ బ్లాక్ అయితే తీసుకున్నారు. వేరే కలర్స్ అయితే ఇంక అక్కడ లేవన్నమాట, అంతగా నాకు నచ్చలేదు, అంటే కలర్స్ నచ్చలేదు అనమాట. ఇంక 2 అయితే కలర్స్ బాగున్నాయి అని చెప్పి తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నా బ్లాక్, రెడ్, పింక్ వీటి మీదే పోతుంది అనమాట నాకు ఆల్మోస్ట్. ఇంకా అంటే నైటీస్ అయితే చెప్తున్నా, ఇంకా శారీస్ అయితే ఇంకా నావీ బ్లూ అట్లా ఉంటుంది కదా, సో అవన్నమాట డార్క్ కలర్స్ అయితే ఎక్కువ నచ్చుతాయి. సో ఇంకా 2 నైటీస్ అయితే తీసుకున్నా. ఇంకా వచ్చేది సమ్మరే కదా, సమ్మర్లో మనకి అవే ఫ్రీగా అనిపిస్తాయి కదా. ఇంక ఇక్కడైతే చెమటలు అయితే మామూలుగా పోయవు. ఇప్పుడు బట్టలు అన్నీ అయితే ఫస్ట్ తీసి సర్దేసేయాలి. ఇంకా తర్వాత అయితే హంసిక వైషు వాళ్ళు కూడా కొన్ని కొన్నారనమాట. ఇది వచ్చి వాళ్ళ అత్త కొనిచ్చింది. ఇంక నేను ఊరికి వెళ్ళేక ముందే కొనుక్కుందనమాట. తను ముందే వెళ్ళిపోయింది కదా ఊరికి, ఇంకా వాళ్ళ అత్త చేత కొనిచ్చుకుందంట. ఇంకా పండుగ రోజు కూడా పెట్టుకుంది, శ్రీరామనవమి వ్లాగ్లో కూడా ఉంటుంది. సో ఇదనమాట. ఇంకా దానికి సెట్ ఇచ్చారు, పాపడి బిళ్ళ కమ్మలు అన్నీ ఇచ్చారు. సో అలాగే కొన్ని ఇంకా నేను వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఏమని చెప్పాను, క్లిప్పులు, బ్యాంగిల్స్ అని చెప్పి ఇంకా నన్ను కూడా తీసుకెళ్ళారు షాప్కి. తీసుకెళ్ళిన తర్వాత ఇంక ఇది కూడా వీళ్ళ అత్తయ్య కొనిచ్చింది, కాకపోతే అంతకుముందు కొనిచ్చారనమాట. ఊరికి వెళ్ళకముందు అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఇంక ఈ బుట్టలు ఇవన్నీ అయితే ఇంకా అక్కడే షాప్లో తీసుకున్నాం అనమాట. ఇంకా చెప్పాను కదా నన్ను తీసుకెళ్ళారు. వీటిలో ఇంకా కొన్ని వాళ్ళ అత్త కొనిచ్చినవి ఉన్నాయి, కొన్ని నేను కొనిచ్చినవి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇంకా హంసికాకు అనమాట, చెవులకి. దానికి ఇంకా కుట్టించలేదు అంటే ఫస్ట్ ఆల్రెడీ కుట్టించాము చెవులకి. కాకపోతే తను అంటే పుట్టెంటుకలు తీస్తాం కదా, 3 years అప్పుడు తనకి పుట్టెంటుకలు తీసామన్నమాట. ఇంకా అప్పుడు వచ్చేసి కుట్టించాము చెవులు. కాకపోతే ఆ పోగులు వచ్చేసి ఏదో పట్టుకొని కిందకి జారిందనమాట. ఇంకా ఆ టైంలో చిన్న కిందకి జారింది. ఇంకా అట్టే వదిలేస్తే హోల్ అనేది పెద్దదైపోతుంది కదా, ఒక చెవు కళ ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసేసాం అనమాట. తీసేసి బూట్ చేసాము. మేము తిరుపతి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక 15 daysకి అలా అయిందనమాట చెవుకి. ఇంక అప్పుడు తీసేసాం. ఒక 1 year అట్లా ఇంకా కుట్టించకుండా అట్లాగే ఉంచేస్తే మొత్తం మళ్ళీ కవర్ అయి బూడిపోయిద్ది కదా పెట్టిందంతా. ఇంకా తర్వాత కుట్టిద్దాంలే అని ఇంకా తనకైతే అట్లా ప్రెస్సింగ్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను అనమాట. ఇందాక ఇక్కడ 1 by 1 అయితే వైషు చూపిస్తుంది తను తీసుకున్నవన్నీ. కొన్ని వాళ్ళ అత్త కొనిచ్చినవి ఉన్నాయి, కొన్ని నేను కొనిచ్చినవి. తర్వాత నన్ను కూడా ఊరికి వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత నన్ను కూడా షాప్కి తీసుకెళ్ళింది అనమాట వైషు. జస్ట్ బ్యాంగిల్, రబ్బర్ బ్యాండ్ అని చెప్పి తీసుకెళ్ళింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మన మాట వినరు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినవన్నీ కొనేశారు. ఇంకా వాళ్ళ ముందు మనం అరవలేము గట్టిగా, ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి. ఇంకా వైషుకి అయితే అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇయర్ రింగ్స్ అయితే ఇంకా దానికి పిచ్చి, పెద్దవి పెట్టుకోవడం అంటే బాగా ఇష్టము. ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అక్కడ సైలెంట్గా ఉండి వాళ్ళు అడిగినవన్నీ కొనిచ్చేసాను. షాపుకి బయలుదేరేటప్పుడు అయితే 1-2 అని చెప్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మన కంట్రోల్లో ఉండదు. అందులో వాళ్ళు ఇది తీసుకోండి అది తీసుకోండి అని అన్నీ చూపిస్తారా, ఇంకా వాళ్ళ మనసు అన్నిటి మీద పోతుంది. ఆల్రెడీ వాళ్ళ అత్త చేత కొనిచ్చుకున్నారు కదా, ఇంకెందుకన్నా కూడా వినలేదు. ఇంకా మళ్ళీ అయితే నా చేత కూడా షాపింగ్ చేయించారు.
ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత అయితే మనం ఏమి అరవలేం కదా వాళ్ళని, ఇంకా సైలెంట్గా ఉండడమే, బయట నలుగురు ముందైతే అరవలేం కదా. సరే ఇంట్లో అయితే 1, 2 అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా అన్నీ అడిగారు. ఇంకేం చేస్తామండి, ఇంకా అందరి ముందు సైలెంట్గా కొనిచ్చేసారు అనమాట. చూడండి ఇవన్నీ ఊళ్ళో కొనుక్కున్నారు. ఇంకా హంసీకి వైషుకి ఇద్దరికి అనమాట. ఇంకా వీడియో కూడా ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.